పాలేరు ఖమ్మం జిల్లా ప్రజలందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచానని, నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం పాలేరు ప్రజలు నాకు పెట్టిన భిక్ష అని, పదవులు, అధికారం శాశ్వతం కాదని, నాకు పాలేరు ప్రజల అభివృద్ధి ఆకాంక్షే ముఖ్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న పొంగులేటి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన 11 నెలల్లోపే ఎంపీ అయ్యానని, పదవి నాకు ఉన్నా లేకపోయినా పాలేరు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని పొంగులేటి అన్నారు. హాస్టల్ మాత్రమే ఉండి పిల్లలకు క్లాస్ రూమ్లు లేకపోవడంతో 5 కోట్లతో పాఠశాల ఏర్పాటు చేశామని, మేము అధికారంలోకి వచ్చిన 80 రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో మీరు చూస్తున్నారన్నారు. 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు పథకంలో నేటి వరకు 17 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారన్నారు. మరో 2 పథకాలు అమలు చేస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మాట ఇస్తే ఎంత కష్టమైనా మాట తప్పమని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని, ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులో తప్పులుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని, అర్హులైన వారందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. ధరణి పేరుతో గత బారాస ప్రభుత్వంలో వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణిలో ఇచ్చిన అప్లికేషన్లు వెనక్కి పంపించారన్నారు. ధరణిలో వచ్చిన 2,45,000 అప్లికేషన్లను పరిష్కరిస్తామని, తెల్ల రేషన్ కార్డులను త్వరలోనే నిరుపేదలకు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 100లో మాత్రమే కేసీఆర్ ఇచ్చారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు 2,500 త్వరలోనే ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్నవారు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని, గత పాలకులు ప్రాజెక్టులను చిత్తశుద్ధితో కట్టామని చెప్తున్నారు తప్ప చేసిన తప్పులు ఒప్పుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా చూసుకుంటూ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలలోని ప్రతి హామీని నెరవేరుస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పాలేరు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని పొంగులేటి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.